సార్ నమస్కారం సార్. నమస్కారం నా పేరు ప్రసాదరావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ కరీంనగర్ నుండి వచ్చాను సార్. మా సూచన మేరకు మీరు మందులు ఏవి వాడినరు, వాటి రిజల్ట్ ఎలా ఉంది మీ మాటలను విందాం. చెప్పండి సార్. సార్ నా పేరు అనిల్ రెడ్డి, మాది పూర్మల గ్రామం, మేడిపల్లి మండల్, కరీంనగర్ డిస్టిక్. మేము ఇంతకుముందు ఎకరానికి వాడి చూసినాము ఆల్బర్టును సీబాను. అది ఇంతకుముందు ఏమైందంటే మాకు వర్షాకాలంలో ఏది వాడకముందు అందరితోటి మేము ఎకరానికి బస్తా సగం యూరియా చల్లినాము. చల్లితే మాకు అంతా 19 క్వింటాలు వచ్చింది. అదే సమ్మర్లో ఏం చేసినామంటే మీ దగ్గర వచ్చి సీబాను ఆల్బర్ట్ తీసుకొని చల్లితే ఎకరానికి 20 కిలోల యూరియా చల్లినాము, ప్లస్ ఇవి 2 కలిపి చల్లినాము. చల్లితే మాకు ఎకరానికి 30 క్వింటాలు వచ్చింది. ఓకే సార్. అయితే మీరు ఈ ఆల్బర్ట్ సీబాన్ లేకముందు మీ పంట దిగుబడి కానీ మీ పొలం ఏ విధంగా ఉండేది? అప్పుడు దాదాపు కర్ర వేసినట్టు 30 రోజులైనా 40 రోజులైనా వేసినట్టు ఉంటుండే. అడ్డమైన అన్ని మందులు తెచ్చి కొడితే ఏదో నాదేం పోయింది అన్నట్టు కొన్ని కర్రలు వచ్చి పెట్టుబడి మనం వెళ్తుండే. 19 క్వింటాలు అంతే, అంతకు ఎక్కువ వెళ్ళలేదు. ఇంకా అంతకుముందు ఇంకా తక్కువనే వెళ్ళినాయి. ఏమన్నా ఫర్టిలైజర్ శాతం తగ్గిందంటారా? ఫర్టిలైజర్ శాతం బాగా తక్కువ. మేము ఎంత ఇప్పుడు ఎకరాన 20 కిలోలు వేస్తేనే ఇట్లా ఉన్నది. ఇంతకుముందు ఎంత అంటే వేసిన కర్ర వేసినట్టే ఉండే 15 రోజుల కింద. ఇప్పుడు చాలా బాగా అయింది. అంటే ఫర్టిలైజర్ అప్పుడు 50 కిలోలు వేసారండి. ఎంత వేసారు అప్పుడు? అంతకుముందు అప్పుడు 50 కిలోలు వేసిన. 50 కిలోలు ఎకరానికి వాడేవారు. ఇప్పుడు ఈ సీబాను ఆల్బర్ట్ వాడినాక ఫర్టిలైజర్ ఎంత వేశారు? 20 కిలోలు. 20 కిలోలు. అంటే వ్యత్యాసం ఏమన్నా మీకు తేడా కనపడ్డా అండి? పంట దిగుబడిలో కానీ చాలా తేడా ఉన్నది. అందుకే ఇప్పుడు నేను ఈ పొలము కాక పసుపుకు అదే తీసుకొచ్చిన, పసుపుకు వాడుతున్నా. ప్లస్ ఆయిల్ ఫామ్ తోట ఉన్నది మాకు. ఓకే. ఆయిల్ ఫామ్ కు కూడా అదే వాడుతున్నా. మొత్తం ఎన్ని ఎకరాల ఉంది సార్ మీకు? టోటల్ 14 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 14 ఎకరాల ఆసామి మీరు. మీ పేరు? బేతి అనిల్ రెడ్డి, పోరుమల్ల బేతి అనిల్ రెడ్డి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9505091010. మీ ఇవాళ డేట్ ఎంత సార్? 7వ తారీఖు. ఇవాళ 7వ డేట్, 7వ తారీఖు ఆగస్టు 2025. ఓకే సార్. అంటే రైతు సోదరులకు మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి మందులు వాడడం వల్ల మనం భూమిలో ఏమైనా తేడా కనపడుతుందా, లేకపోతే అప్పటి లెక్కనే ఉన్నాయా? లేదు, చాలా తేడా కనిపిస్తుంది. ఈ మందులు వాడిన తర్వాత ఇంతకుముందు వేసిన ఫెర్టిలైజర్ కూడా దాన్ని కరిగించి మొక్కకు చాలా బాగా ఇస్తుంది. మేము ఇంతకుముందు 50 కిలోలు అట్లా యూరియా వేస్తుంటుంది. 20 కిలోల యూరియాతోటే చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు దాని పంట కంటే చాలా బాగా వస్తుంది. ఎంత దిగుబడి వచ్చింది అంటారు? అంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? అంతకుముందు మాకు 19 క్వింటాలు వస్తుండే పర్ ఎకరు. ఓకే. ఇప్పుడు 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు అంటే వ్యత్యాసం బాగానే ఉన్నది. రైతుకు లాభం జరుగుతుంది అంటారు? చాలా బాగా జరుగుతుంది సార్, నన్ను అడిగితే చాలా బాగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే పెట్టుబడిలో కూడా ఏమైనా తగ్గిందంటారా? తగ్గింది. ఇప్పుడు మేము 50 కిలోల బస్తాలు మోసుకొచ్చి మాకు ఇబ్బంది పడి చేసి దానికంటే ఇది లీటర్ తీసుకొచ్చి చల్లితే ఈజీగా అయిపోతుంది. ఫర్టిలైజర్ కూడా తగ్గిందంటారు? చాలా బాగా తగ్గింది. ఓకే. అంటే మీరు చెప్పాల్సిందంటే రైతులకైతే ఇది వాడడం వల్ల అయితే మెరుగున్నది. నన్ను అడిగితే చాలా 100% బాగా న్యాయం చేస్తుంది. అంటే పిలకలు గంట గిట్ట బాగుందా? పిలకలు మంచిగానే. ఇంతకుముందు మాకు 10-15 పిలకలకు ఎక్కువ రాకపోవు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి 35 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.